నా పేరు శ్రీధర్ రెడ్డి అండి. ఉండవల్లి గ్రామం అది. మొన్న జరిగిన సంఘటన చాలా బాధగా ఉంది ఉండవల్లి గ్రామ రైతులకి. ఎందుకంటే ఉండవల్లిలో మేము ఆ రోజు 150 మంది రైతుల దాకా గుంటూరు కలెక్టరేట్ ఆఫీస్లో మా విన్నపాలు తెలియజేయడానికి వెళ్ళి ఉన్నాం. ఎలాంటి సంఘటన ఉండవల్లిలో జరిగిద్దని మేము ఏ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. భూములు ఇచ్చిన రైతులు లేరు అక్కడ. చాలా తక్కువ మంది, 4-5 రైతులు మాత్రమే ఉన్నట్టున్నారు. మిగిలిన వాళ్ళంతా బయట వాళ్ళు. మరి వాళ్ళు దేనికి వచ్చి అల్లజడి చేశారో, అల్లజడి సృష్టించారో మాకైతే తెలియదు. అధికారులకు మేము చెప్పేది ఒకటే, ఉండవల్లి గ్రామం 25% మాత్రమే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. మిగిలిన 75% రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. వాళ్ళు ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు వచ్చి రైతులతో సమావేశం పెట్టారు 9వ తారీఖు. మాకు వివరణ చెప్తానన్నారు. ఈ రోజు వరకు కూడా మాకు చెప్పలే. ఎందుకు చెప్పలేదనేది మాకు తెలీదు. మేము చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి, చెప్పేశాం. వాళ్ళు మాకు చెప్పాలి కదా, వివరణ ఇవ్వాలి రైతులకి కంపల్సరీగా. మీకు అది తీసుకుంటాం, ఇది తీసుకుంటాం, దేనికి తీసుకుంటాం? మా ఊళ్ళో ఒక ప్రాజెక్టు పెట్టాల, అన్నీ కావాలంటే ఎలా ఇస్తారు? ఇప్పుడు రైతు భూమినే నమ్ముకొని ఉన్నాడు. ఆ భూమి కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాడు. పైన రైతులు ఏదో ఇచ్చారు, మీరు ఇవ్వలేదంటే వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ఆశతో కూడుకున్నారు. అలాంటి ఆశ యువతల వాళ్ళకు ఉంటుంది కదా. ఈ రైతులకి చేయాల్సిన న్యాయం వీళ్ళు చేయట్లా. ఎప్పుడో 2008లోనే 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన జక్కంపూడి రైతులకి మంచి ప్యాకేజ్ ఇచ్చారు, 1850 గజాలు. ఇక్కడ 3 పంటల పండే ప్రాంతంలో ఈ చంద్రబాబు గారు ఆలోచించకుండా మా భూమి ఫస్ట్ లేదు ల్యాండ్ పూలింగ్లో, కానీ తర్వాత చేర్చారు. ఫస్ట్ తుళ్ళూరు మండలం, తర్వాత మా ఒక 7-8 గ్రామాలు చేర్చారు. దాంట్లో మేము ఎందుకు ఇస్తామండి? ఖరీదైన భూమి. మేము 10 ఎకరా, ఇక్కడ 10 ఎకరాలు ఉన్న రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. చిన్నకారు రైతులు 1/2 ఎకరం, 20 సెంట్లు, 50 సెంట్లు అలా ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఆ భూమిని ఆధారపడే పిల్లలను చదివించుకోవడం. ఇంతకాలం ఈ 12 సంవత్సరాలు పోరాటం చేశారంటే, ఇచ్చేవాళ్ళైతే ఆ రోజే ఇచ్చేవాళ్ళు కదా. ఇంతకాలం పోరాటం చేశారంటే ముందు కూడా పోరాటం చేస్తారు, డెఫినెట్గా పోరాటం చేస్తారు. మా ఊరి తరపున ఎవరు కూడా ఇవ్వటానికి ముందు ఇష్టపడతలేదు. దాన్ని గమనించి అధికారులు ఏదైనా ఉంటే రైతులతో సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ గవర్నమెంట్ కూడా, మేము చంద్రబాబు గారి అపాయింట్మెంట్ అడిగాం, ఊళ్ళో పెద్దలను అడిగాం, ఊళ్ళో గ్రామాధ్యక్షులను అడిగాం, మండలాధ్యక్షులను అడిగాం. ఎవరో కూడా మాకు అవకాశం కల్పించలే. అలాగే జనసేన నాయకులు ఒకప్పుడు మా ఊరు వచ్చి, మీకు వ్యతిరేకంగా గవర్నమెంట్ ఉంటే మీ భూమి తరపున నేను పోరాడతాను, నేను నుంచుంటాను అని ధైర్యంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు. మరి ఈరోజు మాకు అవకాశమే ఇవ్వట్లా కలవటానికి. ఇలాంటి పరిస్థితుల్లో అగమ్య గోచరంలో మేమంతా రైతులు ఉన్నాం. మొన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా రైతులుగా మేము ఎదుర్కొంటాం, కాపాడుకుంటాం, భూమిని అయితే కాపాడుకుంటాం. నేను సభాముఖంగా వీళ్ళందరూ రైతుల ముందో నేను చెప్తున్నా, కోడిగుడ్లు విసిరిన వ్యక్తి కానీ, రాళ్ళు వేసిన వ్యక్తి కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేదు. రైతులు కాదు, రైతులని ప్రూవ్ చేయమనండి. పట్టుబాట్లు పెట్టి ₹1,00,000 నజరానా నేను ఇస్తాను క్యాష్ రూపంలో. ధైర్యంగా చెబుతున్నా. ఇది నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నాది నిడమర్రు గ్రామం, మంగళగిరి తాలూకా, గుంటూరు జిల్లా. నిడమర్రు గ్రామం కూడా ఈ 29 గ్రామాల్లో ఒక గ్రామము. దీంట్లో కూడా ఇప్పుడు ఇవ్వకుండా ఉన్నవాళ్ళు దగ్గర 2,700 ఎకరాలు మొత్తం రెవెన్యూ భూమి అయితే నిడమరుది. ఇంకా 450 ఎకరాలకు సంబంధించి భూమి నిడమరులో ఇప్పటి వరకు ఇవ్వాల్సి ఉంది. ఈ రైతులు కూడా 12 సంవత్సరాల నుంచి ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో ఇవ్వలేదని ల్యాండ్ ఎక్విషన్ నోటీసులు మా ఊరికి ఇప్పటి వరకు 3 నోటీసులు ఇచ్చారు. కానీ మా ఊర్లో జరిగిన గ్రామసభ కానీ మిగతా అంశాలు కానీ ఎవరైతే ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారో వాళ్ళను పిలిపించి ల్యాండ్ ఎక్విషన్ గురించి ఏమి మాట్లాడకుండా ల్యాండ్ ఎక్విషన్ సభని పెట్టి మిగతా విషయాలన్నీ జనరల్ ఊర్లో ఉన్న సమస్యలో, ల్యాండ్ పూలింగ్ సమస్యలో మీదే మాట్లాడాలి. కానీ ల్యాండ్ ఎక్విషన్ గురించి యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఏంటి, ఏం జరిగిద్ది, ల్యాండ్ ఎక్విషన్లో ఇదిగో ఈ విధంగా జరిగిద్దని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మా సభలో అయితే జరగలేదు. అందుకని ఆ సభ మళ్ళా పెట్టాలని మేము గౌరవ కలెక్టర్ గారికి ఒక మెమొరాండం ఇచ్చున్నాము. అది కాకుండా ఎవరైతే భూములు ఇవ్వలేదో ఆ భూములకి వెళ్ళే యాక్సెస్ రోడ్డుల్ని తవ్వేశారు. వర్షం పడే నీళ్లు పోయే సహజ డ్రైన్ వ్యవస్థ ఏదైతే ఉందో వాటన్నిటిలో ఆ తవ్విన మట్టిని అడ్డంగా వేసి
అందులో నీళ్లు పోయే అవకాశం లేకుండా ఇప్పుడు 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఇవాళ వెళ్ళి మనం నిడమరు వీడియోలు కానీ చూస్తే ఆ తవ్విన రోడ్లు మొత్తం నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. ట్రాక్టర్ వెళ్ళాలన్నా, బండి వేసుకొని వెళ్ళాలన్నా, ఎరువులు తీసుకోవాలన్నా, దున్నుకోవాల్సిన పని చేయాలన్నా, ఏదైనా కూడా ఇప్పుడు ఆ చుట్టుపక్కల అంతా మట్టి ఉండి వ్యవసాయం చేసుకునే అవకాశం లేకుండా మా భూములను అట్లా తయారు చేశారు. కొన్ని చాట్లయితే భూములు వాళ్ళకి ఎకరం ఉంటే నీకు ఎకరం లేదు, ఇందులో 90 సెంటే ఉంది. ఇప్పుడు నాదొక కేసు నడుస్తుంది. నాకు అక్కడ 66 సెంటు 2008లో వస్తే 45 సెంటు మాయమైంది అంటున్నారు వాళ్ళ డాక్యుమెంట్లో. భూమి నాది నాకుంది 66 సెంటు, నా రిజిస్టర్ డాక్యుమెంట్లో నాది నాకుంది, నా పట్టా పుస్తకంలో నాది నాకుంది, రెవెన్యూ వాళ్ళు వచ్చి కొలిసి ఎస్టాబ్లిష్ చేసింది 66 సెంటు ఉంది. అయినా నీకు ఇక్కడ 45 సెంటు తగ్గింది అని వాళ్ళ రికార్డుల్లో వాళ్ళు జనరేట్ చేసుకున్నారు. దాని మీద పోరాడుతున్నాను. సో ఇట్లా రైతులకి అన్యాయం చేసే అంశాలు చాలా ఉన్నాయి. మేము ఇట్లా రైతు పరిరక్షణ సమితి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఏర్పాటు చేసిందో, లీగల్ సెల్ ఏది ఏర్పాటు చేసిందో, ఎందుకనంటే రాజధాని మొత్తం ఒక పార్టీ కట్టినట్టుగా అవుతుంది కానీ మొత్తం 7 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు ఉపయోగపడినట్టుగా కావట్లేదు. ఆ కులానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరినే ఆ 29 గ్రామాల్లోకి రాకుండా అడ్డుకునే కార్యక్రమమే జరుగుతుంది. మేము కూడా ఆహ్వానించాము ఈ అమరావతి పరిరక్షణ సమితి వాళ్ళనే. ఉండవల్లిలోనే ఈ విధంగా జరిగితే రేపు మా ఊరికి రావడానికి ఏం జరిగిద్దో అనేది మాకు అర్థం కాని స్టేజ్లో ఉన్నాము. సో ఈ విధంగా మేము చెప్పదలుచుకున్నాం.